మరి ఇప్పుడు నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటూ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు? నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఏం లేదమ్మా. ఇప్పుడు హెల్తీ మ్యారేజ్, హెల్తీ BMI, హెల్తీ డైట్ ఉండాలి ఫస్ట్. హ్మ్. మీరు ప్రెగ్నెన్సీకి మీరు రెడీగా ఉండాలి ఫస్ట్ పాయింట్. అంటే ముందుగానే బ్లడ్ తక్కువుందా? థైరాయిడ్ సమస్యలేమన్నా ఉన్నాయా? లేకపోతే మీకు ఈ బ్లడ్ గనక అనీమియా అంటాం మనం. హెచ్‌బీ గనక 11 గ్రామ్స్ కంటే అబోవ్ ఉండాలి. అప్పుడే హ్మ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. తక్కువగా ఉండి 8, 9 ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు. ఇంకా థైరాయిడ్ సమస్యలేమన్నా ఉంటే ముందు వాటికి మెడికేషన్ స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా ఈ వెయిట్‌ని హెల్తీ వెయిట్‌లోకి తెచ్చుకోండి. ఆ తర్వాత డైట్ మంచిగా తీసుకోండి. మెయిన్‌గా ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు 3 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ అనమాట. ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీనివల్ల ఇలా ఇట్లా హెల్తీ ఉండి అంతా ఉండేవాళ్ళు ఈజీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. హ్మ్. ప్రాబ్లమ్ లేదు. మ్యామ్ ఇప్పుడు మెయిన్‌గా కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళ బాడీలో బ్లడ్ అనేది చాలా బావుంటుంది. ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాతకి బ్లడ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటారు? ఇది డిఫరెన్స్. ఫిజియోలాజికల్ అమ్మా. ఇది ఫిజియోలాజికల్. హ్మ్. అంటే ఫిజియోలాజికల్ అంటే ఏమైతుందంటే, మామూలుగా మన బాడీ ఇంకొక బాడీకి ఒక ఆడవాళ్ళ గర్భంలో ఇంకో బాడీ ఉన్నప్పుడు, మన ప్రతి ఒక్క ఆర్గన్ మన బ్రెయిన్ నుంచి, మన నర్వ్స్ వరకు, మన బ్లడ్ నుంచి హార్ట్ వరకు ప్రతీదీ ఇంకొక బేబీని క్రియేట్ చేసి, దానికి బ్లడ్, దానికి అన్నీ. నర్వస్ సిస్టమ్, కార్డియాక్ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఇవ్వడానికి మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఆ బేబీ కోసమే పనిచేస్తుంది యెస్. కదా! సో, అలాగే ఈ బ్లడ్ కూడా అంతే. సో, ఎప్పుడైతే మనకి ఫస్ట్ హిమోగ్లోబిన్ ముందు 11 గ్రామ్స్ ఉంటుందనుకోండి యావరేజ్‌గా. తర్వాత ఏమవుతుంది ఫస్ట్ 3 మంత్స్ అంత మెయింటైన్ అయినా 3 మంత్స్ తర్వాత మనకి యూజువల్‌గా హెచ్‌బీ 10కి డ్రాప్ అయితది. ప్రతి ఒక్కరికి డ్రాప్ అయితుంది. హ్మ్. ఎందుకు డ్రాప్ అయితుందంటే ఆ బేబీకి బ్లడ్ సప్లై చేయడానికి మనకి బాడీలో వాటర్ కంటెంట్ ప్లాస్మా వాల్యూమ్ అనేది బాగా పెరిగిపోతుంది. బ్లడ్ కూడా పెరుగుతుంది. కానీ రేషియో మారుతుంది. ప్లాస్మా వాల్యూమ్ ఎక్కువైపోతుంది. ఆర్‌బీసీ సెల్స్ అంటాం. అవి కొంచెం దీనికంటే కొద్దిగా తక్కువ పెరుగుతాయి. సో, దానివల్ల మనకు బ్లడ్ తక్కువయిందన్న ఇది వస్తదనమాట. హ్మ్. దాన్నే మనకి డిస్‌ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాస్మా వాల్యూమ్ అండ్ ఆర్‌బీసీ సెల్స్ వల్ల మీకట్లా అనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా అయితే ప్రొడక్షన్ చాలా పెరిగుంటుంది. హ్మ్. సో, అందుకనే ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాం మనం. మ్యామ్ ఇప్పుడు కొంతమంది పీసీఓడి అనుకోవచ్చు. వాళ్ళకి మంత్ అనేది సరిగ్గా రాదు. కాకపోతే ఇలా ఇంటిమేట్ అయిన తర్వాతకి టైమ్ టు టైమ్ వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. అలా జరిగిద్దంటారా? అట్లా ఏం లేదమ్మా. నో దట్స్ పీసీఓడీ అయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ అన్నీ. హ్మ్. సో, ఇంటిమేట్ అయినంత మాత్రాన రెగ్యులర్‌గా రావాలని ఏం లేదమ్మా సైకిల్స్. అట్లా ఏం లేదు. నో. హ్మ్. మ్యామ్ ఇప్పుడు కన్సీవ్ అయ్యే ముందు కొంతమంది లేడీస్‌కి షుగర్ గాని, బీపీ గాని ఉంటూ ఉంటుంది. హ్మ్. దానివల్ల గూడా మిస్‌క్యారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం 35 ఇయర్స్, 32 ఇయర్స్ తర్వాత ఇవాళ రేపు చాలా మందికి పీసీఓడీ వల్ల 30 ఇయర్స్‌కే మీకు బీపీలు, షుగర్‌లు వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఎస్పెషల్లీ షుగర్స్. హ్మ్. చాలా ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు చాలామంది. సో, దానివల్ల ఏమవుతుంది మీకు ముందు నుంచే హెచ్‌బీఏవన్సీ అంటాం. హెచ్‌బీఏవన్సీ మనకి మామూలుగా 5.6, 5.7 కంటే తక్కువుండాలి. చాలా మందిలో 6, 6.1 ఉంటుంది. సో, అంటే ప్రీ డయాబెటిక్ ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు లేదా బీపీ కొంచెం బార్డర్ లైన్‌లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వస్తే చాలా అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందనమాట. సో, ఇలాంటి వాళ్ళు ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గరికెళ్ళి, ఫిజిషియన్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి ఇద్దరి దగ్గరికి ఎళ్లి హెచ్‌బీఏవన్సీ కంట్రోల్‌లోకి తెచ్చుకొని, డయాబెటిస్, షుగర్స్ కంట్రోల్‌లోకి తెచ్చుకొని, తర్వాత బీపీ కంట్రోల్‌లోకి తెచ్చుకొని, తర్వాత సేఫ్ మెడిసిన్స్‌కి షిఫ్ట్ అవ్వాలనమాట. హ్మ్. కొన్ని మెడిసిన్స్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర ప్రెగ్నెన్సీలో వాడకూడదు. అలాంటివన్నీ ముందే మేమిప్పుడు ఇంకో 3 మంత్స్‌లో ప్లాన్ చేసుకుంటున్నామండి ప్రెగ్నెన్సీ. సో, కాబట్టి మాకు మెడిసిన్స్ దానికి తగ్గట్టుగా రాయండి అని వెళ్లి అడగాలి. యూ నీడ్ టు స్పీక్ టు యువర్ గైనకాలజిస్ట్, యూ నీడ్ టు స్పీక్ టు యువర్ ఫిజిషియన్. అప్పుడు ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్‌కి వి విల్ షిఫ్ట్ అనమాట. హ్మ్. షిఫ్ట్ చేసి వాళ్ళకు డైట్, ఎక్సర్‌సైజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, టార్గెట్ షుగర్స్ ఎంత అనేది ముందు వాళ్ళకి చెప్తాము. సో, ఇవన్నీ వాళ్ళు మార్చుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే చాలా బావుంటుంది.